నమస్తే అండి. నేను మీ అనిల్ సింగ్, సుమన్ టీవీ బిజినెస్ న్యూస్ ఎడిటర్. సో ఈరోజు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం అందరి కోసము. అమెరికా మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది అండ్ దాని గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఎస్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గురించి. సో ఇక్కడ ఏంటంటే నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ది లైసెన్స్డ్ రియల్ ఎస్టేట్ అండ్ మార్ట్గేజ్ ప్రొఫెషనల్, ప్లస్ హీఈస్ ఆల్సో ఎ EB5 వీసా ఎక్స్పర్ట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో లెట్ మీ ఇమీడియట్లీ ఇంట్రడ్యూస్ హిమ్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి, చాలా సంతోషం. సో కిరణ్ వేదాంతం గారు, ఈ రోజు చాలా మనసులో ఉన్న ప్రశ్నలు చాలా ఉన్నాయండి, కొన్ని భయాలు కూడా ఉన్నాయి. సో వీటిలో మొట్టమొదటి ప్రశ్న నేను మీతో అడుగుతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే EB5 వీసా అంటే ఏంటి అండ్ దీంతో పాటు ఎలాంటి కైండ్ ఆఫ్ మనం ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాస్త మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఈ వీడియో కూడా విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద హార్స్ అంటారు కదా. కరెక్ట్. సో యాజ్ అ లైసెన్స్ ప్రొఫెషనల్ ప్రాక్టీసింగ్ ఇన్ ఫీనిక్స్, అరిజోనా, చాలా మంది ఇండియన్స్ కి చూస్తున్నాము ఏంటంటే H1s మీద, స్టూడెంట్ వీసాస్ మీద వస్తున్నారు. వాళ్ళకి అల్టిమేట్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఎ గ్రీన్ కార్డ్ సో దట్ వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్ ఉండట్లేదు. సో EB5 ప్రోగ్రామ్ అనేది ఏంటంటే, ఈవెన్ దో ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ప్లేస్ సిన్స్ 1990, $800,000 ఇన్వెస్ట్ చేస్తే సంథింగ్ టు బూస్ట్ ద యుఎస్ ఎకానమీ ఇన్ ఆథరైజ్ ప్రాజెక్ట్స్. ఆథరైజ్ ప్రాజెక్ట్స్ అంటే యుఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ వాటిని వెట్ చేసి అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్స్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది ఇమీడియట్ గా వస్తుంది. అనేసి ఇమీడియట్ విత్ 6 to 12 months. అది వాళ్ళు ఒక్కళ్ళకే కాదు, యాజ్ ఎ ఫ్యామిలీ యూనిట్, పేరెంట్స్ అండ్ కిడ్స్ బిలో 21. ఎస్పెషల్లీ మనం వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ మీద వెళ్తున్నారు, కిడ్స్ కి 17-18 ఉంటున్నాయి. వాళ్ళు ఒకవేళ అప్లై చేసినట్టయితే వాళ్ళకి సెకండ్ చైల్డ్ ఉన్నా, ఇంకొక చైల్డ్ బిలో 21 ఉన్నా అందరికి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఇన్ నట్షల్ ఏంటంటే ఇది ఇన్వెస్టర్ వీసా. యూ పుట్ మనీ ఇన్ టు ద యుఎస్ ఎకానమీ, ద యుఎస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గ్రాంట్ యూ ఎ గ్రీన్ కార్డ్ on some conditions. Your investment has to be put into infrastructure development projects or specifically approved projects, and that has to generate 10 full-time American family jobs. Appudu, that means you are bringing value to the country, so that they reward you with the green card. It's a win-win అన్నమాట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదంటే మనం డబ్బులు అరేంజ్ చేయగలుగుతాం, మనకి లీగల్ గా డబ్బులు ఉన్నాయి, మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. మన ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి ఆపర్చునిటీస్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మన ప్రేక్షకులందరూ ఇంకొక విషయం తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు చూసే ఉంటారు మన అడ్వకేట్ ఆదిత్య గారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మల్లెలా గ్లోబల్. ఎందుకంటే మల్లెలా గ్లోబల్ ఈ ఆపర్చునిటీ చూసే వారందరికీ కూడా ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్తాను. ఈ ఆపర్చునిటీ ఎందుకంటే మన అడ్వకేట్ ఆదిత్య గారు ఇంతకంటే ముందు ఆల్రెడీ వీడియోస్ చేశారు ఈ టాపిక్స్ పైన అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున అన్ ఎక్స్పర్ట్ ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్ఏ నుంచి వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాము. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. సార్, మై నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది కాంప్లెక్సిటీ చాలా ఉందండి, ఎందుకంటే ఇందులో అసలు తెలియని అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది టైం ఎంత తీసుకుంటుందో తెలియదు. నేను డబ్బులు పెట్టాక మళ్ళీ నా డబ్బు సేఫ్ ఉంటుందా లేదా, యాజ్ ఇండియన్స్ కానివ్వండి, ఎనీ గ్లోబల్ సిటిజన్ కానివ్వండి, ఎక్కడున్నా కానీ వేరే దేశాల్లో వాళ్ళందరూ కూడా ఒక భయం ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ప్రతి మనిషికి ఒక ఎక్స్పర్టీజ్ ఉంటుంది. కరెక్ట్. మనమే అన్నిట్లో మాస్టర్ అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మల్లెలా గ్లోబల్ ఆదిత్య గారు ఈజ్ అ ప్రాక్టీసింగ్ లాయర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, నేను ఐఎమ్ ఆల్ ద వే ఇన్ ఫీనిక్స్. 27 years గా ఫీనిక్స్, అరిజోనాలో ఉన్నాను. నా ఎక్స్పర్టీజ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, ఎవరికన్నా మార్గేజెస్ చేయడం. ఎట్ ద సేమ్ టైమ్ వీ గాట్ టుగెదర్, వీ థాట్ ఓకే, ఇది చాలా మందికి ప్రాబ్లం. వీఆర్ సర్వీసింగ్ నాట్ జస్ట్ ఇండియన్స్ అండి, వి ఆపరేట్ త్రూ అవుట్ ద వరల్డ్. అయితే చాలా మందికి దే వాంట్ గ్రీన్ కార్డ్. సో దీనికి కావాలంటే ఎవరెవరు ఎక్స్పర్ట్స్ మనకు కావాలి, ఎవరు మన టీంలో ఉంటే అప్పుడు మనం కస్టమర్స్ కి బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు నో లీగల్ స్టఫ్, ఇమిగ్రేషన్, ఎవరికైనా అసెట్స్ ఇండియాలో ఉన్నాయి, సింగపూర్ లో ఉన్నాయి, దుబాయ్ లో ఉన్నాయి, లేకపోతే యుఎస్ లో ఉన్నాయి, అప్పుడు మనకి యూ హ్యావ్ టు నో ద లోకల్ లాస్. దాని తర్వాత యూ హ్యావ్ టు నో ద ఫినాన్షియల్ ప్లానర్స్, ఎవరైతే ఒకవేళ మీరు ప్రాపర్టీస్ లిక్విడేట్ చేస్తే లీస్ట్ క్యాపిటల్ గెయిన్స్ తోటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి,
లేదంటే ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ వచ్చాయి, మోదీ గవర్నమెంట్ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు అనుకున్నంత డబ్బులు కొంచెం ఒక్కొక్కసారి బ్లాక్ లో వస్తుంది, వైట్ లో వస్తుంది, అవన్నీ ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్సెస్ ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇన్ యుఎస్. ఓకే. ప్లస్ యుఎస్ లో కూడా ఇమిగ్రేషన్ అటర్నీస్ ఎవరికైతే ఇట్లాంటి ఫినాన్షియల్ లైనప్ అవగాహన ఉన్నారో, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ తో చేసి ఉన్నారు. ప్లస్ ఇప్పుడు మాకు టైప్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 1000+ గ్రీన్ కార్డ్స్ వచ్చేసాయి. సో ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది. ఇట్లా ఆదిత్య మల్లెల గ్లోబల్ గ్రూప్ లో వి ఆల్ కేమ్ అండర్ వన్ అంబ్రెల్లా. ఓకే. సో వి ఆల్ హ్యావ్ ఈచ్ ఆఫ్ అవర్ ఎక్స్పర్టీస్ కమింగ్ Okay. ఇన్. ఇట్లాంటి సర్వీస్ ప్లస్ అవగాహన లేకుండా ఇగ్నోర్ అయిపోయి మిస్ అయింది ఒకటి, అవును. తెలుసుకుని కూడా యాక్షన్ చేయకుండా ఇగ్నోర్ చేయడం ఇంకోటి. కరెక్ట్. సో తెలియకపోయింది అని అందరూ బాధపడే కంటే మా గోల్ ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చెప్తున్నాను. Hmm. మీరు దీన్ని ఎట్లా వాడుకుంటారనేది మీరు కాల్ చేస్తే ఈ ప్రొఫెషనల్స్ డిపెండింగ్ ఆన్ వాట్ యూ నీడ్, మీకు ఫినాన్షియల్ యాక్సెస్ కావాలా, లేకపోతే ట్యాక్స్ రిడక్షన్ కావాలా, లేకపోతే మీ ప్రాపర్టీస్ యుఎస్ లో ఉన్నాయా, మీరు లేకపోతే ఆర్ యూ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఫండ్స్. ఎందుకంటే Okay. నేను మార్గేజ్ ప్రొఫెషనల్. Mhm. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఫండ్స్, మీకు ఫలానా యాసెట్స్ ఉంటే దాన్ని కొలాటరల్ గా పెట్టుకుని మీకు ఫండ్స్ ఎట్లా సోర్స్ చేయాలి. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను అనుకోండి, నేనే వన్ స్టాప్ షాప్ అని చెప్పాను అనుకోండి, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఓకే. I would be lying if I say I know it all. I don't know everything. I know little bit of the puzzle. But what Aditya has put together is fabulous. He has multiple pieces who can work the puzzle and do the magic for our customers. ఒక మంచి మాట చెప్పారండి. ఈ విషయాన్ని చూసుకుంటే ఇండియాలో ఉన్న స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ ఏమనుకుంటారంటే దే నో ఇట్ ఆల్. బికాస్ ఒక యూనివర్సిటీ, ఒక మంచి పేరున్న యూనివర్సిటీలో ఒక 1 కోటి లేదా 2-3 కోట్లు పెట్టేసేసి అక్కడ మంచిగా చదువుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. జాబ్ వస్తే గ్రీన్ కార్డ్ వస్తుంది. సో దానికోసం నేను ఎందుకు జనరల్గా ఐ షుడ్ ప్రిఫర్ EB5. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా ఐదర్ విత్ H1B లేదంటే ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా నేను వెళ్ళిపోతే నాకు గ్రీన్ కార్డ్ ఎలాగో వస్తుంది 10-20 సంవత్సరాలు అంటారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయం? నేను ఒకటి చెప్తానండి, నేను 97లో వెళ్ళానని చెప్పా కదా ఫీనిక్స్ కి. నేను వెళ్ళినప్పటికీ ఒక 20 years బ్యాక్ మా అంకల్స్ వాళ్ళు వెళ్ళారు. ఆయన ఏం చెప్పారంటే, నాకు యుఎస్ లో ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ ఆన్ అరైవల్ ఓకే. 1960s లో. ఓకే. ఓకే. సో మా అంకుల్ కి వచ్చిందని నాకు కూడా గ్రీన్ కార్డ్ అని అరైవల్ వస్తుందని 1997లో వెళ్ళుంటే వాళ్ళని వెనకాలకి పంపించారు. ఓకే. కరెక్ట్. 1997లో 10,000 స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. H1B కి రెస్ట్రిక్షన్ లేదు. ఓకే. నాతోటి మా క్లాస్మేట్స్ అందరం ఎవరైతే 97లో వెళ్ళామో మా అందరికి గ్రీన్ కార్డ్ విత్ ఇన్ 10 years వచ్చేసింది. ఓకే. ఇప్పుడు మా అన్నయ్య పిల్లలు, ఇక్కడ మా బాబాయ్ పిల్లలు వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. ఓకే. వాళ్ళు కిరణ్ బాబాయ్కి వచ్చేసింది, ఓకే. నాకు కూడా అట్లానే వస్తుంది అని భ్రమలో వెళ్తే వేరు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు 10,000 వీసాస్ ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు 4.5 lakh వీసాస్ ఇస్తున్నారు. ఓకే. It's a record breaking number of students coming from India to US. And all immigration laws are crafted around the place of birth. ఓకే. So Indian queue అనేది పెరిగిపోయింది. At the same time, we are seeing lot of pushback. America first అని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చి H1s ని చాలా రిజెక్ట్స్ అయ్యాయి డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు. వీసా అకౌంట్ తగ్గిపోయింది. 65,000 ఇట్స్ ఆన్ లాటరీ. ఆ లాటరీ కూడా ఓవర్ 4 lakh పీపుల్ అప్లై. ఓకే. సో యూ గెట్ పిక్డ్ అనమాట లాటరీలో. ఓకే. లాటరీలో ఒకళ్ళు పిక్ అయినా ఓకే. ఓకే, మీ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడానికి టైం పడుతుంది. అది నాట్ ఓన్లీ టైం, ఇట్స్ టేకింగ్ యాక్చువల్గా నిన్న ఇమిగ్రేషన్ అటర్నీ ఇట్ టేక్స్ ఓవర్ 180 years ఇప్పుడు అని చెప్పారు. నేను చెప్పే 180 years అని చెప్తే వ్యూవర్స్ నంబరు, నువ్వు కరెక్ట్ చెప్పు నంబర్ అన్న. లేదు కిరణ్ ఇట్స్ ఓవర్ 100 years అని చెప్పారు. లేదు నేను చెప్పే 100 years అని చెప్తే విడ్డూరంగా ఉంటుంది. ఐ సే ఓకే ఐ డూ ఇట్ 50 years పడుతుంది. H1 మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే 50 years పడుతుంది. ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ దేర్ 40s వాళ్ళకి 90 ఏళ్ళు వస్తుంది. ఓకే. వాట్ అబౌట్ దేర్ కిడ్స్? కరెక్ట్. కిడ్స్ కి మేజర్ అయిపోతారు అప్పటిదాకా. కిడ్స్ కి మేజర్ అవుతారు. సో వాళ్ళకి జెపడీలో వెళ్తారు. అదే కాదు, మీరు H1 లో ఉంటే ఇట్స్ కాల్డ్ ఇండెంచర్డ్ సర్వీస్ అంటారు. అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు స్లేవ్స్. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు నాకుంది అనుకోండి, నేను చదువుకుంది మాస్టర్స్ చేశాను అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. నేను ఇంటెల్లో 8 years పని చేశాను ఈ ప్రొఫెషన్కి వచ్చాను. నేను ఇంటెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓకే నీకు స్పాన్సర్షిప్ కావాలి అని నన్ను అప్పుడు తీసుకున్నారు. అప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు అట్లా లేదు, డిమాండ్ ఎక్కువ లేదు, ఇంతమంది ఉన్నారు. ఓకే
మీకు స్పాన్సర్షిప్ అక్కర్లేదు, మీకు 100,000 ఇస్తాను. ఓ మీకు Mhm. స్పాన్సర్షిప్ కావాలా, Mhm. అయితే నేను మీకు 70,000 ఇస్తాను. లేదంటే మీకు ఎవరన్నా స్టాఫింగ్ కంపెనీ ఇంకో కన్సల్టెంట్ ద్వారా వస్తున్నారా, మీకు 60,000 వస్తుంది చేతికి. సో ఫినాన్షియల్ గా కూడా యూఆర్ లూజింగ్ పర్ అవర్. అక్కడ పర్ అవర్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, యూఆర్ లూజింగ్ పర్ అవర్ ఫర్ వీక్స్, మంత్స్, ఇయర్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ 20 years. సో Oh, చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే యూఆర్ లూజింగ్ ఆల్మోస్ట్ డబుల్ ఆర్ ఈవెన్ 3 times of what you could have earned okay. had you had a green card in the first place. Green card first place ఉంటే you're not a slave to an employer. Correct. ఇవాళ ఇన్ఫోసిస్ లో పనిచేస్తారు, రేపు టీసీఎస్ లో వెళ్తారు, తర్వాత అమెజాన్ లోకి వెళ్తారు. Correct. స్పాన్సర్షిప్ అక్కర్లేదు. అవును. మీకు నచ్చకపోతే ఇంకో ప్రొఫెషన్ కి వెళ్తారు. Correct. ఇప్పుడు చూసాం మనం అక్కడ ఏదో ఏరోనాటికల్ ఇంజనీర్, అతను వెళ్ళి ఆర్కిటెక్చర్ చేస్తుంది. In US the opportunity is there. You Okay. can jump and you can do it. You can have a business on the side. Okay. You can do a lot of things. You can improve your network. Okay. ఇవన్నీ పాసిబిలిటీస్ కావు. సో 1990s లో 2000s లో వచ్చిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చిందని, Mhm. ఇఫ్ యూ స్టిక్ యువర్ హెడ్ ఇన్ ద శాండ్ అంటారు కదా, దట్స్ హౌ అవును. ఆస్ట్రిచ్ ఆపరేట్స్. అవును. అది నెక్ శాండ్ లో పెట్టి అంత బానే ఉంది అనుకుంటా. అవును. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ పీపుల్. Correct. అండ్ అవర్ పీపుల్ ఆర్ బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ బై స్టాఫింగ్ కంపెనీస్. మీరు బ్లూంబర్గ్ లో కూడా నిన్న రిపోర్ట్ వచ్చింది చూసుంటారు, అవును. ఎట్లయితే ఈ H1 సిస్టమ్ ని గేమ్ చేస్తున్నారు. అవును. USCIS వాళ్ళు దే ఆర్ కీపింగ్ ఎన్ ఐ. Correct. ఇట్స్ గోయింగ్ టు గెట్ టైటన్. సో Okay. మనం గ్రీన్ కార్డ్ వచ్చే పొటెన్షియల్ తగ్గుతుంది. గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ అంటే ఓటింగ్ రైట్స్ కోసమే, ప్రాపర్టీ రైట్స్ కోసమే కాదు. Hmm. మనకి ఎంత టాలెంట్ ఉందో అది. దానికి అప్రోప్రియేట్ గా మనం కాంపెన్సేట్ అవుతున్నామా లేదా, Mhm. మనం ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతున్నామా లేదా, Correct. Freedom. మన పిల్లలకి ఫౌండేషన్ ఇస్తున్నామా లేదా. మీకు ప్రాపర్టీ ఉందనుకోండి యుఎస్ లో, మీరు పెద్ద బంగ్లా కట్టారు, అవును. మీ ఫౌండేషన్ సరిగ్గా లేదు, మీరు H1 లో ఉన్నారు, ఉద్యోగం తీసేసి 60 days లో యూ హ్యావ్ టు ప్యాక్ అప్ అండ్ మూవ్. మీ Okay. పిల్లలు అక్కడ అన్ని ఇయర్స్ ఉన్నారు, యూ హ్యావ్ టు టేక్ దెమ్ హోమ్. మీకు ఎంత బంగళాలు ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఇస్ నాట్ సెట్ రైట్, యూఆర్ గోయింగ్ టు ఫాల్టర్. Okay. సో దట్ ఈస్ వేర్ ఈ EB5 ప్రోగ్రామ్ ని ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేసిన వాళ్ళు రిగ్రెట్ అయిన వాళ్ళని మేము ఎవ్రీడే కలుస్తున్నాము. Mhm. ఎందుకంటే 500,000 ఉండేది Correct. నాట్ టూ లాంగ్ ఇగో. Okay. ఇప్పుడు 800,000 అయింది. Okay. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ మళ్ళీ అవుతుంది. Exactly. ప్రతి 2 years కి 4 years కి. Yes. 800,000 is a big amount. Correct. I'm not denying it. Yes. కానీ 800,000 లో మీరు if you're not able to afford it, vision తోటి వెళ్ళాలి. You have to be like a head of a company which Correct. is your company. Correct. సో ఎట్లా లీడ్ చేస్తున్నారు మీరు? షార్ట్ టర్మ్ లో చిన్న చిన్న వీసాలు తీసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ తక్కువ డబ్బులు సంపాదిస్తారా, అయితే విల్ యూ బికమ్ ఏ CEO ఆఫ్ యువర్ లైఫ్, టేక్ కంట్రోల్, ఫిగర్ అవుట్ హౌ టు గెట్ ద మనీ, వర్క్ విత్ ఏ licensed professional, Correct. and figure out, okay, look at your portfolio, have your personal financial statement made, ekkada where you can cut, where you can squeeze, where you can get the equity, where you can get a loan, where you can get a gift. Correct. అన్ని చూసి ఈ సొల్యూషన్ ఎవరైతే ఇవ్వగలరో, ఇట్స్ సంబడి లైక్ అస్, వన్ స్టాప్ షాప్. యూ డోంట్ వాంట్ టు వర్క్ విత్ సంబడి హూ క్లెయిమ్స్ టు బి an expert on anything. You are not an expert on everything, but we do have experts whom we can connect with. సూపర్. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. కానీ ఇక్కడ 2 కన్సర్న్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టుబడిగా పెట్టాలి, మీరు అన్నిటికీ కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు బికాస్ యు ఆర్ అన్ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్ అక్కడ. నౌ ఇది ఒక లెందీ ప్రొసీజర్, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంత లెందీ ప్రొసీజర్ కంటే నాకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందా? దీన్ని అడిగితే ఏమంటారు? ఆల్టర్నేట్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఫాస్టెస్ట్ వేలో తెచ్చుకోవాలంటే ఒక అమెరికన్ సిటిజన్ ని పెళ్లి చేసుకో, ఓకే. అది ఆల్టర్నేటివ్. ఓకే. కానీ వాళ్ళు మనకు పడి పెళ్లి చేసుకుంటారా అంటే అది ఒక క్వశ్చన్. ఓకే. ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ EB5. ఓకే. EB5 అన్నంత బుల్లెట్ ప్రూఫ్ అండ్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ వీసా సిస్టమ్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రెండ్స్ అండ్ ద హిస్టరీ. ఆఫ్ కోర్స్ మనం చెప్పాలి డిస్క్లైమర్, పాస్ట్ రిజల్ట్స్ మైట్ నాట్ రిఫ్లెక్ట్ ఫ్యూచర్ అవుట్కమ్స్. ట్రూ. కానీ మేము పనిచేసిన ఈ గ్రూప్స్ తోటి ఏంటంటే ఆల్రెడీ 1000+ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. ఓకే. ఓకే, పీపుల్ హూ ఇన్వెస్ట్ ద మనీ, వాళ్ళ డబ్బులు కూడా రిటర్న్ వచ్చాయి. ఓకే. అరౌండ్ $210 million has been repaid with 100% అప్రూవల్ రేట్. ఓకే. సో ఎవరైతే అప్లికేషన్ మేము ఇనీషియల్ కన్సల్టేషన్ చేసి వాళ్ళకి చూసి ఇది కరెక్టే, బాగుంది అని చెప్పి అప్లికేషన్ సబ్మిట్ అయ్యాయో 100% అప్రూవ్ అయ్యాయి. ఓకే. సో దట్ మీన్స్ సంథింగ్ ఈస్ గోయింగ్ రైట్. 100 గ్రీన్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రైట్. అలాంటప్పుడు మనం ఏంటంటే, మీకు ఈ అంబిగ్యూటీ, కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో, Yes.
you don't want to really overpower your ability to decide. Correct. You don't decide. You talk to a professional and let the professional tell you if you're a right candidate. Okay. If you're not the right candidate, we'll just shake our hands and say, thank you, sir. This is not the right time for you. Get back to us when you're right. And these are the things that need to happen for the government to see you as a right eligible candidate. Correct. అది మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జస్ట్ మేము ఇప్పుడు చాలా మందిని కలిసాం. I came from Phoenix, and then our partners, they were there from New York, Chicago. Mhm. We done some press releases atla. Danklo Okay. we met so many people, and we were able to tell some people that you are not right. Correct. వాళ్ళ టైం వేస్ట్ కదా, అంతే. ఎందుకు అది చేయడం అన్నది. Very true. Because this really goes in hundreds and thousands of dollars. And so much of unnecessary unsolicited hope. Correct. మనం పిల్లలతో కూడా మాట్లాడుతుంటాం కదా, ఇది అవును. చేస్తామంటే పిల్లలు కూడా గ్రీన్ కార్డ్ వస్తుందని Correct. Hope ఉంటారు. మళ్ళీ వచ్చేస్తుంది. అవ్వట్లేదు అంటే పిల్లలకు కూడా ట్రస్ట్ పోతుంది Very కదా. true. సో అందుకని ఎవరితో మాట్లాడే ముందు ఫస్ట్ మీరు మాతో రండి, Okay. కన్సల్టేషన్ చేయండి. Okay. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఎ రైట్ క్యాండిడేట్ విల్ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ రైట్ క్యాండిడేట్ విల్ టెల్ యూ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, దట్స్ వండర్ఫుల్ సార్. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే వెళ్ళినప్పుడల్లా ఒక హోప్ అనేది చాలా మంది క్రియేట్ చేస్తారు. ఆ హోప్ లేకుండా రియాలిటీలోకి రండి, ఇది రియాలిటీ, ఇది నిజం అన్న విషయం మీరు ఏదైతే చెప్పారో దానివల్ల, బికాస్ టైమ్ ఈజ్ ప్రెషియస్ దాన్ మనీ. సో కాబట్టి ఆ టైంని వేస్ట్ అవ్వకుండా యువర్ క్లయింట్ కానివ్వండి, మీ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇట్స్ రియలీ గోయింగ్ టు ఆప్టిమైజ్ దట్. సో దట్స్ అ వండర్ఫుల్ పాయింట్ వాట్ యూ సెడ్. నా ఇక చూసుకుంటే ఇప్పుడు యుఎస్లో ఎలక్షన్స్ కాబోతున్నాయి. Now very soon there's a new election canvassing has also begun. సో ఇవన్నీ చూసుకుంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ ఐడియాతో EB-5 ఇన్వెస్టర్ వీసా ఆప్ట్ చేస్తే? మనం ఏమంటామంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటాం. కరెక్ట్. రైట్. ఇప్పుడు దీపం ఉంది, ఓకే. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఓకే. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఓవరాల్ గా మీరు వరల్డ్ లో చూస్తే కంట్రీ ఫస్ట్ అనే ఫిలాసఫీ పెరుగుతుంది. అమెరికా ఫస్ట్, ఇక్కడ మోదీ ఇండియా ఫస్ట్. ఇప్పుడు మీరు యూరోప్ లోకి వెళ్తే కూడా యూకే ఫస్ట్. అది పెరిగింది ఎందుకంటే రిసోర్సెస్ పెరిగిపోయాయి, లోకల్ గా టాలెంట్ ని డెవలప్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఈ నెట్వర్క్ తోటి పీపుల్ ఆర్ ఏబుల్ టు బిల్డ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ విత్ ఇన్ ద కంట్రీ. బయట వాళ్ళు వచ్చి చేయక్కర్లేదు. ఇంటర్నెట్ తో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో థింగ్స్ మైట్ చేంజ్. నేను ఇందాక చెప్పినట్టు 1960s లో ఎయిర్పోర్ట్ కి రాగానే గ్రీన్ కార్డ్ వస్తుందని ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. 2024 ఇప్పుడు EB-5 800,000 పెడితే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. రేపు ఏమవుతుందో తెలియదు. డొనాల్డ్ ట్రంప్ వస్తే తీసేస్తాడేమో, కమలా హ్యారిస్ వస్తే ఉంచుతుందేమో. ఇద్దరులో ఎవరు వచ్చినా 800,000 900,000 మిలియన్ అవుతుందేమో. ఫ్యూచర్ వీ డోంట్ నో. సో అందుకని ఐ వుడెంట్ బి ఏబుల్ టు స్పెక్యులేట్ అండ్ సే వాట్ మైట్ కమ్. ఓకే. బట్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ నో ఇంతకుముందు కెనేడియన్ పర్మనెంట్ రెసిడెన్సీ ఈజీగా వచ్చేది. ఆస్ట్రేలియాకి స్టూడెంట్స్ PR రావడం చాలా ఈజీగా ఉండేది. నాట్ టూ లాంగ్, వెరీ రీసెంట్లీ. ఇంకోసారి టీచర్స్ కి, నర్సెస్ కి ఈజీగా జాబ్ వీసాస్ ఇచ్చేవారు. సడన్ గా ఆ ప్రోగ్రామ్ నర్సెస్ కి మాకు చాలు నర్సెస్ అని చెప్పి లాక్ చేశారు. చాలా మంది నర్సింగ్ స్కూల్లో చేరారు US కి వెళ్దామని. వాళ్ళు మొత్తం 4 years అయిన తర్వాత US ప్రోగ్రామ్ బంద్ చేసేసింది. సో ఏదన్నా అవును, కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనందరికి కూడా పనికొస్తుంది. ఈ విషయం పైన అందరూ డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. ఎందుకు అంటున్నానంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాని ప్రకారంగా మీరు యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్స్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. అయితే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ఎట్లా ఉన్నా మీరు చూస్తే EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ఏదైతే ఉందో ఇట్ సపోర్ట్స్ అమెరికన్ ఎకానమీ. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. వీఆర్ యాడింగ్ అమెరికన్ జాబ్స్. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్ థియరీ మేము వాట్ వీ బిలీవ్ ఇస్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. ఆల్రెడీ కాంగ్రెస్ ఆథరైజ్ చేసింది అంటిల్ 2027 ఆల్సో అది కంటిన్యూ అవుతుంది. కానీ వీ డోంట్ నో ద పర్టిక్యులర్స్. ప్లస్ వెయిట్ టైం. ఇప్పుడు చాలా ప్రమోషన్స్ మేము ఇక్కడ ఫీనిక్స్ లో రోడ్ షోస్ చేసాము, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియాలో చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ డిమాండ్ పెరిగింది. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ డిమాండ్, the infrastructure projects are coming, is going to stay. But మన వెయిట్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెండ్ అవ్వచ్చు, అమౌంట్ ఎంత పెడుతున్నారో అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అందుకని ఐ వుడెంట్ పానిక్ అండ్ సే ఓ కంగారుగా చేసేద్దామని కాదు. ఐ థింక్ యూ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. యూ షుడ్ కమ్, మీట్ ద టీమ్, ఫిగర్ ఇట్ అవుట్, స్ట్రక్చరైజ్ ఇట్ అండ్ దెన్ ప్లాన్. ఎందుకంటే ఈవెన్ ఇండియా నుంచి US కి ఫండ్స్ పంపించాలంటే కూడా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. $250,000 పంపిస్తే వాళ్ళు ట్యాక్స్ విత్ హోల్డింగ్ 20% చేస్తుంది.
సో 20% ఇస్ లాట్ ఆఫ్ మనీ. మీకు Yes. 800,000 బేర్లీ మీరు పూల్ చేసి ఉంటే అవును, మళ్ళీ 20% తీసి పక్కన పెడితే యూ హ్యావ్ టు సెల్ అండ్ రేజ్ మోర్ ఫండ్స్. కరెక్ట్. అదొక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత మాక్సిమం పంపించవచ్చు, అది కూడా మీరు ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి. ఇదంతా మనం ప్లాన్ చేసుకుంటే మీరు ముందరే డబ్బులు యుఎస్ అకౌంట్కి పంపించుకోవడం అది కూడా చేయొచ్చు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పర్ఫెక్ట్లీ యూనో డెసిషన్ రైట్ టైంలో తీసుకోవాలి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ స్క్రూటినీ ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఇది హెడేక్ గా మారుతుందా, లేదంటే ఇది ఒక సింప్లిఫైడ్ మేనర్ లో ప్రాసెస్ ఉంటుందా? సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఇట్స్ ద పిల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్. EB5లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే హ్యావ్ టు బి డాక్యుమెంటెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి లీగల్ మనీ. అది ఎట్లా స్ట్రక్చర్ చేస్తామన్నది దట్స్ వేర్ అవర్ ఎక్స్పర్టీస్ ఆల్సో కమ్స్. మీరు వచ్చినప్పుడు మేము మీకు ఎగ్జాక్ట్గా ఎట్లా ఈ ఫండ్స్ని మనం కరెక్ట్గా చూపించుకోవాలి, ఎట్లా ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో మనం కరెక్ట్గా ఇది ప్లాన్ చేసుకోవాలి అన్నది. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది ఆఫ్టర్ థాట్ కాదు, ఇట్స్ ద ఫస్ట్ థాట్. మీరు కూడా మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మేము ఫస్ట్ అడుగుతాం మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీ యాసెట్స్, రియల్ ఎస్టేట్లో ఉందా, లేకపోతే క్యాష్ రూపంలో ఉందా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఉందా, యాసెట్స్ దుబాయ్లో ఉన్నాయా, యూఎస్లో ఉన్నాయా. ఫస్ట్ పర్సనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్. ఓకే, ఎందుకంటే మనకి పిండి ఉంటేనే రొట్టె, కరెక్ట్. పిండి లేనప్పుడు మీరు రొట్టెలో ఏం కూర తినాలి అని చెప్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్, రైట్? సో దట్ యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. స్టెప్ 1 డాక్యుమెంటింగ్ ద ఫండ్స్. స్టెప్ 2 యూ హ్యావ్ టు సీ EB5 మేక్స్ సెన్స్ ఫర్ యూ. కరెక్ట్. అట్లాంటివన్నీ ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ యూ. దట్స్ వై వీఆర్ హియర్. జస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్. నౌ చాలా ఇంపార్టెంట్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. బికాస్ మే నాట్ బి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అట్ ద సేమ్ టైం. బట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్యామిలీ కన్సిడరేషన్స్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ 2 విషయాలు ముఖ్యంగా మనం చూసుకుంటే, బికాస్ ఎవ్రీ ఇన్వెస్టర్ వాంట్స్ టు డూ ఇట్ ఫర్ దేర్ ఫ్యామిలీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఏదైతే కన్సర్న్ గా ఉందో, మేజర్ కన్సర్న్ గా, ఆ కన్సర్న్ ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. ఇదేంటంటే యాజ్ ఎ ఫినాన్షియల్ ప్రొఫెషనల్ ఐ సీ దట్ ఓకే మనం ఎక్కడైనా డబ్బులు పెడితే రిటర్న్స్ బాగొస్తాయి, ఎక్కడ పెడితే రిటర్న్స్ బాగొస్తాయి Correct. అని అనలైజ్ చేస్తాం. న్యాచురల్, మీరు కూడా ఫినాన్షియల్ ప్రొఫెషనల్, వి డూ ఇట్ ఆల్ ద వెరీ టైమ్. ట్రూ. ఏమన్నా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో చేస్తే కూడా దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. కరెక్ట్. బట్ దిస్ ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తున్నామో దీంట్లో యూ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ రిటర్న్. ఓకే. మోస్ట్ ఆథరైజ్డ్ ప్రాజెక్ట్స్ 0.5 to 1.5% ఇస్తున్నారండి రిటర్న్. కానీ దట్స్ నాట్ ద బిగ్ సెల్లింగ్ పాయింట్. ద Okay. బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఇస్ యువర్ మనీ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు జనరేట్ అమెరికన్ జాబ్స్ అండ్ ద ఇన్సెంటివ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఈస్ అ గ్రీన్ కార్డ్. ఓకే. సో మీరు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత దట్ యు గెట్ విత్ ఇన్ 3 to 5 years, అప్పుడు హౌ యూ కెన్ యూజ్ ద గ్రీన్ కార్డ్ టు మల్టిప్లై యువర్ మనీ ఈజ్ హౌ యూ హ్యావ్ టు థింక్. దీంతో మీ కిడ్స్కి ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంతేగాని ఈ డబ్బులతో నాకు ఎంత రిటర్న్ వస్తుంది దానిలో డిసైడ్ చేస్తామని కాదు. ప్లస్ ఇంకొకటి, డబ్బులు ఇంత పెడుతున్నారంటే క్యాష్ సేఫ్టీ, హౌ సెక్యూర్ ఇస్ ఇట్? దట్స్ సంథింగ్, దట్స్ ద క్వశ్చన్. నేను ఎట్లయితే వాళ్ళకి మీకు వైట్ మనీ ఎంత ఉంది అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఇమ్మీడియట్ గా వాళ్ళు అడుగుతారు నా క్యాష్ ఎంత సేఫ్. సో వీ హ్యావ్ టు అనలైజ్ దిస్. ద వే ద ఫ్రేమ్ వర్క్ ఈస్ నీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఆడియన్స్ కెన్ అండర్స్టాండ్. సో EB5 ఇన్వెస్టర్స్ మనీ అంతా వాళ్ళు రెడీగా చేసుకున్నారు. 800,000 రెడీగా ఉంది. వాళ్ళు కిరణ్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ డబ్బులంతా వెళ్ళేది ఒక ఎస్క్రో అకౌంట్ కి వెళ్తాయి. ఓకే. ఓకే, ఎస్క్రో అకౌంట్ లో మీ ఒక్కళ్ళు ఇన్వెస్టర్ కాదు, టిపికల్ మా ఇన్వెస్టర్స్ చాలా మెగా ప్రాజెక్ట్స్ ఒక 200 EB5 ఇన్వెస్టర్స్ ఉంటారు. దెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ $200 million. ఆ అకౌంట్ ఈస్ హెల్డ్ ఇన్ ఎ బిగ్ US బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుకోండి, వెల్స్ ఫార్గో అనుకోండి, వన్ ఆఫ్ దోస్ బ్యాంక్స్ లో ఎస్క్రో అకౌంట్. ఓకే. డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫండ్స్ రిలీజ్ చేయాలంటే థర్డ్ పార్టీ ఆడిటర్స్ కి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. మేము ఫలానా ఐటమ్స్ నెక్స్ట్ 6 months లో డెవలప్ చేస్తున్నాము అంటే మొత్తం 200 million వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరు. ఫ్రాక్షనల్ గా వీళ్ళు క్రాస్ చెక్ చేసి ఎస్క్రో ఇన్స్ట్రక్షన్స్ వస్తే చేస్తారు. ఓకే, దట్స్ హౌ ఇట్ ఫ్లోస్ బేస్డ్ ఆన్ ద ప్రోగ్రెస్. ఓకే. ప్లస్ ఇదేంటంటే దెర్ ఇస్ అనదర్ కాంప్లికేషన్ టు ఇట్. నేను చెప్పా కదా 10 అమెరికన్ జాబ్స్ క్రియేట్ చేయాలని. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న 200 ఇన్వెస్టర్స్ కి అరౌండ్ 2000 జాబ్స్ క్రియేట్ చేయాలి కదా. మా ప్రాజెక్ట్స్ లో అప్ టు 3800 జాబ్స్ వరకు కూడా క్రియేట్ అవుతాయి కొన్నిట్లో. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రిడెండెన్సీ. సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఆఫ్టర్ ఇట్స్ డన్ బై అబౌట్ 70%, we can tell USCIS అయిపోయింది, జాబ్స్ వచ్చేసాయంటే they'll issue the green card. We don't have to wait for it. Then
you can get repayment of the money sooner also if they are able to disposition it. సో ఈ ఫ్రేమ్వర్క్ అర్థం చేసుకోవాలి. ఓకే ఎస్క్రోలో యువర్ ఫండ్స్ ఆర్ దేర్ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే ఫర్ సమ్ రీజన్ లెట్స్ సే మనం సోర్స్ ఆఫ్ ఫండ్స్ డాక్యుమెంట్ చేసి యుఎస్ఏఎస్ వాళ్ళు మేము ఒప్పుకోవట్లేదు అన్నారు అనుకోండి, ఆ ఫండ్స్ రీఫండ్ మీకు విత్ ఇన్ 90 days వస్తుంది. ఓకే ఆ ఫండ్స్ కూడా మళ్ళీ కిరణ్ ద్వారా రాదు, ఆ ఓకే ఎస్క్రో అకౌంట్ కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, ఓకే ఈ యుఎస్సిఎస్ ఫండ్స్ డిక్లైన్ చేసిందని ఆ ఫండ్స్ గో బ్యాక్ టు యూ డైరెక్ట్లీ. ఓకే నీదర్ మీ nor the RCs, the regional centers can touch the money. It's all Okay. in an escrow account. Escrow account is obviously దానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సెబీ అకౌంట్స్ అవి అంటారు అవును, కదా, అవును. గవర్నమెంట్ Correct, మానిటర్స్. correct. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టర్గా మన ప్రేక్షకులు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారా ఇన్వెస్ట్మెంట్ చేయగానే? 6 to 12 months లో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుందండి. ఓకే కండిషనల్ గ్రీన్ కార్డ్ అంటే ఇనీషియల్ గా ఏంటంటే మనం ఫస్ట్ అప్లికేషన్ సబ్మిట్ Mhm. చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే డాక్యుమెంట్స్ Mhm. అవన్నీ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇనీషియల్ గా రివ్యూ చేసి వాళ్ళు కండిషనల్ గా అప్రూవ్ చేస్తారు. ఓకే కండిషన్స్ అంటే వీ హ్యావ్ టు మీట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ క్రియేటింగ్ ద జాబ్స్, ఓకే indeed the money is being spent on the right project, ఓకే indeed it's been spent to the regional center proper. After they review all that is when you'll get the actual green card. ఓకే Yeah. సో దట్ టేక్స్ అబౌట్ 5 years అరౌండ్ అబౌట్. Less than that, but let's say ఎందుకంటే the demand is growing so much, so let's assume it's 5 years. కానీ Okay. ఏంటంటే the sweet spot is within 6 to 12 months your child is going to get conditional green card, which is all you really need to start working in US, Okay. starting a business. Correct. And all that. You don't Correct. have to wait for final approval. Correct. So within 6 to 12 months you can grab the opportunities ఇమీడియట్లీ immediately. Yeah. that- That's why we say it's the fast. I should say the second fastest way. First fastest way is to find an American citizen to marry. వెరీ ట్రూ సార్. సో కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్స్ కోసము ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్స్ హ్యావ్ అ ఎక్స్క్లూజివ్లీ కల్చర్ విచ్ హ్యాస్ బిన్ బ్రాట్ అప్ సిన్స్ మెనీ జనరేషన్స్. సో ఈ కల్చర్ కానివ్వండి, మన లాంగ్వేజెస్ కానివ్వండి, ఆర్ నో వే కంపారిజన్ ఇన్ కంపారిజన్ టు అమెరికన్ కల్చర్. సో ఈ బ్యారియర్ని దాటడం ఎలా, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? చూడండి, నేను 97లో వెళ్ళినప్పుడు ఫీనిక్స్ లో హార్డ్లీ ఒక 150 ఫ్యామిలీస్ ఉండేవి. నాకు ప్రతి మచ్ అందరు తెలిసేవాళ్ళు. బట్ ఆఫ్టర్ అరౌండ్ 2000 నేను ఐ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇట్. మన వాళ్ళు చాలా మంది వచ్చేసారు. చాలా మంది వస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది. ఓకే కానీ దెర్ ఆర్ సమ్ పాకెట్స్ వేర్ ఇన్ దెర్ ఇస్ ప్రిడామినెంట్ ఇండియన్ పాపులేషన్. ఒక్కొక్కసారి అంటే వీ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద స్టాటిస్టిక్స్ ప్లస్ Okay. మైగ్రేషన్ ట్రెండ్స్ కూడా మేము మానిటర్ చేస్తాం, జస్ట్ బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్. ఇప్పుడు మనకి కాలిఫోర్నియా వచ్చింది, లేకపోతే ఇప్పుడు డాలస్ టెక్సస్ ఏరియా Mhm. వచ్చింది, అక్కడ ఇండియన్ పాపులేషన్, సౌత్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. వెన్ వి వర్క్ విత్ లాట్ ఆఫ్ గుజరాతీస్ ఉన్నారు, వాళ్ళది న్యూ జెర్సీ ఆ ఏరియాలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఓకే సో ఇవన్నీ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ విత్ అస్. ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే వీ Okay. కెన్ గైడ్ యూ సేయింగ్ ఓకే Yes. ఇక్కడ మీకు లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ లైక్ హౌ వీ హ్యావ్ ఇట్, అది మీ విజన్ అనుకోండి. అవును. ఇప్పుడు మీరు న్యూయార్క్ వెళ్ళారనుకోండి, న్యూయార్క్ లో కన్స్ట్రక్షన్ అండ్ ఆల్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రెగ్యులేటెడ్. ఓకే You should go to a state like Texas or Arizona. You don't want to go to California, very expensive, and the regulation around getting building permits is hard. సో ఇట్లాంటి కల్చరల్ ఆస్పెక్ట్స్. సో మన వాళ్ళు మీరు ఇండియన్ రెస్టారెంట్ పెట్టదలుచుకున్నారు అనుకోండి, మీరు వెళ్ళి నార్త్ డకోటాలో పెడితే అక్కడ ఇండియన్స్ ఉండరు. ఓకే సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు కేటర్ టు ఇండియన్స్, సో ఇవన్నీ ఏంటంటే కల్చరల్ అండ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ విత్ సంబడి లైక్ అస్ హూ హ్యావ్ గ్లోబల్ ప్రెజెన్స్. ఓకే అది అట్లాంటి చిన్న చిన్న మెళుకువలు ఏవైతే మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ మూవ్, మూవింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఎ బిగ్ థింగ్ బికాస్ చాలా మంది ఉన్నారు మన అవును, వాళ్ళు. సో అవును. ఐ డోంట్ వాంట్ టు ఓవర్ కాంప్లికేట్ దిస్, కరెక్ట్, బట్ ఐ కెన్ సే దట్ యూ నీడ్ సంబడి ఆన్ యువర్ సైడ్, వెరీ ట్రూ. నాట్ జస్ట్ ఫినాన్షియల్లీ. ట్రస్ట్ ఒకటి ఉండాలి. యూ కెన్ లైక్ మై క్లయింట్స్ కాల్ మీ అట్ 9 PM in the night. ఇప్పుడు ఇండియా నుంచి కానీ ఈవెన్ అరిజోనాలో ఉంటే వి బికమ్ ఫ్రెండ్స్ కదా, వీఆర్ నెవర్ బిజినెస్ పీపుల్. ఓకే So there is no work, there is no life. It's like work life is totally integrated Balanced. for us. Plus మేము ఓకే గ్రీన్ కార్డ్ పేపర్ వర్క్ చేస్తామని విల్ నాట్ లెట్ యు గో. గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు మీతో ఉంటాము. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు అమెరికా వచ్చిన తర్వాత మీరు ఎట్లా సెటిల్ అవుతున్నారు, మీకు మేము ఎట్లా హెల్ప్ చేయగలుగుతాము, ఇట్స్ ఆల్వేస్ ఇన్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్. వెరీ ట్రూ సార్, వండర్ఫుల్లీ ఆన్సర్డ్. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్గా కూడా నాకున్న థాట్స్ కూడా నేను అడిగేసాను మీకు. ఎందుకంటే నౌ ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, ఎస్పెషలీ మా ప్రేక్షకులు, సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా. దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ మల్లెలా గ్లోబల్
complete గా they'll be giving you a 360 degree kind of a support wherein ప్రతి ఎలిజిబుల్ ఇండియన్స్ కి డెఫినెట్ గా ఒక సాలిడ్ ఫ్యూచర్ అనేది ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. గివెన్ ద స్టేట్స్, ఆ స్టేట్స్ లో ఎక్కడ మనకు రికమెండ్ చేసేది అంత కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో ఈ క్లారిటీ విషయంలో ముఖ్యానికి వస్తే ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ కిరణ్ గారు. లిటరలీ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ సంథింగ్ టు సే. లేదు, ఇట్ వాస్ ఫనీ. లాస్ట్ థాట్ ఏంటంటే ఆదిత్య మల్లెల ఆయన పేరు, ఓకే మల్లె లా అని పెట్టుకున్నాను Yes. ఎందుకంటే హీజ్ అన్ అటర్నీ. ఓకే నా రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చేసి కిరణ్స్ అండ్ అసోసియేట్స్ రియల్టీ, Okay. నా పేరే పెట్టుకున్నాను. ఓకే EB5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ an investment to multiply your money. It's an investment to multiply the potential of your family. ఓకే It's an opportunity to multiply the net worth that you have. ఓకే అది ఎట్లా అవుతుందంటే ఇప్పుడు చాలా మంది అండర్ గ్రాడ్కి వస్తున్నారండి. అండర్ గ్రాడ్కి అట్లీస్ట్ 3 to 4 crores ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత జాబ్స్ రావట్లేదు. దాని తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. దానికి మళ్ళీ ఇంకో 100,000 ఖర్చు పెడుతున్నారు. దాని తర్వాత కూడా జాబ్స్ రావట్లేదు. మళ్ళీ అక్కడ టైం పాస్ కోసం ఇంకో MBAనో PhD చేస్తున్నారు. ఈ తరుణంలో దే ఆర్ ఆల్రెడీ స్పెండింగ్ 600,000-700,000 అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. Granted they have education, but if you are not authorized to work, then what's the whole point? అందుకని దీన్ని ఇన్వెస్ట్ పరంగా ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అది కాదు, మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది, మీ పిల్లలకి చాలా స్టార్ట్అప్ బిజినెస్ పెట్టుకోవడానికి, లేదంటే ఎనీ ఆపర్చునిటీస్ దట్ యూ కెన్ గ్రాబ్ విత్ వాట్ యూ హ్యావ్. యూ కెన్ గో ఇన్ టు మ్యూజిక్. ఇప్పుడు నేను మ్యూజిక్ చేస్తాను, నాకు జాబ్ వీసా స్పాన్సర్ చేయాలి అంటే ఎవరు చేయరు. సో ఆల్ ఆఫ్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ విత్ ఎ హోల్సమ్ వ్యూ. You have to have a different kind of mindset to come and see the value of EB5 investors. This is not for everybody. And that's what you have to assess. Is that something that you want to do for your family's sake? Is how you have to think. పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ అండర్లో మీరు ఒక్కసారి పెట్టుబడిగా పెట్టిన డబ్బుతో ఎంతో మంది ఫ్యామిలీస్కి మేలు చేస్తున్నారు. ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఇస్తున్నారు. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలపర్గా మీరు ఒక పార్ట్నర్ అవుతున్నారు. సో యూఆర్ గోయింగ్ టు రిమైన్ ఇన్ ద హిస్టరీ. మీరు హిస్టరీలో ఉండబోతున్నారు. దట్ సో ఇన్వెస్టర్స్ ఒక దేశం నుంచి వచ్చారు, ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో అట్ ద సేమ్ టైం అక్కడ మేలు చేస్తూ మీరు మీ ఫ్యామిలీ కోసము, మీ ఆలోచన కోసం కానివ్వండి, మీ డెసిషన్ కోసం కానివ్వండి, ప్రతిదానికి మీరు ఒక ఫ్రీడమ్ తెచ్చుకుంటున్నారు. సో ఈ ఫ్రీడము మీకు కంప్లీట్గా ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, అది EB5 వీసా ప్రోగ్రామ్ కోసము. అండ్ దానికోసం గైడ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఉన్నారు మల్లెలా గ్లోబల్ నుంచి. ఇన్ఫాక్ట్ మన అడ్వకేట్ ఆదిత్య గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈవెన్ కిరణ్ వేదాంతం గారు ఉన్నారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ EB5. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్దర్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తాను. ఒకవేళ నంబర్కి మీరు యాక్సెస్ చేయలేకపోతున్నారా, వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు ఇమీడియట్గా సహాయం చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సార్.